హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ కోపిష్టి భర్త. ఇది చందమామ కథల్లో ఉందండి. ఇంకా కథలోనికి వెళ్దాం. ఒక గ్రామంలో బలభద్రుడు అనే రైతు ఉండేవాడు. అతడు బాగా కోపిష్టి, కష్టం కూడా బాగా చేస్తాడు. కానీ చాలా చాలా కోపం ఎక్కువగా ఉండేది. ఆ కోపం వచ్చినప్పుడు అతనికి ఒళ్ళు కూడా తెలిసేది కాదు. అతని భార్య శాంతకు పేరుకు తగ్గట్టుగానే చాలా ఓర్పు ఉండేది. ఎటువంటి వాళ్ళు ఓర్పుకైనా ఒక హద్దంటూ ఉంటుంది. ఒకరోజు భర్త కోపాన్ని సహించుకోలేక, ఎందుకు ఊరికే నన్ను ఇలా సాధిస్తావు, నీకు ఏం లోడ్ చేస్తున్నాను, అంత ఇష్టం లేకపోతే నన్ను ఇంట్లో నుంచి పొమ్మను, ఇక్కడ చేసే చాకిరీ ఎక్కడ చేసినా నా బ్రతుకు గడిచిపోతుంది అంది. భార్య మాటలకు బలభద్రుడికి కోపం మరింత పెరిగిపోయి, అయితే వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో, హాయిగా బ్రతుకు అని అన్నాడు. శాంత కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని అప్పటికప్పుడే కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆ రోజంతా బలభద్రుడు కోపంగానే ఉంటాడు. మరో రోజుకి అతడి కోపం కాస్త తగ్గి, భార్య ఏ పొరుగింటికైనా వెళ్ళిందేమో, తిరిగి వస్తుందేమో అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. అతడికి చాలా కంగారేసింది. శాంతకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. మేనమామలు ఇంట్లో పెరిగింది. వాళ్ళు ఆమెని రాచి రంపాన పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు శాంత ఇంటికి రావడం కానీ, పెళ్ళైన తర్వాత శాంత వాళ్ళ ఇంటికి పోవడం కానీ ఎప్పుడూ జరగలేదు. శాంత మర్రోజు కూడా తిరిగి రాకపోయేసరికి బలభద్రుడికి ఆమెను వెతకడానికి మొదలుపెట్టాడు. అప్పుడు బలభద్రుడిని చూసి, నీ భార్య నా బండి ఎక్కింది, నేను ఆవిడ్ని రామాపురంలో దించాను అని చెప్పాడు ఒక బండి ఆయన. రామాపురం అక్కడికి చాలా దూరం. బలభద్రుడు అప్పుడు బయలుదేరాడు. రామాపురం వెళ్ళడానికి చక్కటి బాట ఉంది. అయితే అది చుట్టూదారి. దగ్గర దారిని పోవాలంటే కొంత దూరం అడవి దారిని వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల ఆ దారిలో పోయేందుకు చాలామంది భయపడతారు. త్వరగా భార్యను చూడాలన్న ఆత్రంతో బలభద్రుడు ఆ దగ్గర దారినే పోవాలని నిర్ణయించుకున్నాడు. అతను కొంచెం దూరం వెళ్ళేసరికి అడవిలోకి ప్రవేశించాడు. దారి తప్పి ఒక కొండ ప్రాంతంలోకి చేరుకున్నాడు. అక్కడ అలసట తీర్చుకోవడానికి కూర్చున్నాడు. ఆ కొండ గుహలో కొంతమంది దొంగలు స్థావరం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. బలభద్రుడు కూర్చున్న కొంచెం సేపటికి అక్కడికి 5 దొంగలు వచ్చి బలభద్రుడిని చూసి, నువ్వు ఇక్కడెందుకున్నావని అడిగారు. రామాపురం వెళ్తూ అలసట తీర్చుకోవడానికి ఇక్కడ కూర్చున్నానన్నాడు బలభద్రుడు. దొంగలకి అనుమానంగా, రామాపురానికి దారి ఇటు కాదు కదా అని అడిగారు. అయితే సరైన దారి చెప్పండి, అటే వెళ్తానన్నాడు బలభద్రుడు. దొంగలు బలభద్రుడు ధోరణి మరింత అనుమానం కలిగించి, అతడికి తమ ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చాడు అనుకొని ఏ రాజభటుడో అయి ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళల్లో ఒకడు బలభద్రుడిని, రామాపురంలో నీకేం పని అడిగాడు. అక్కడ నా భార్య ఉంది అన్నాడు బలభద్రుడు. అలాగా, రామాపురం నాకు బాగా తెలుసు, మీ మామగారి పేరేంటో చెప్పు అన్నాడు ఒక దొంగ. నాకు అత్తామామలు లేరు అన్నాడు బలభద్రుడు. పోనీ రామాపురంలో నీ భార్య ఉండే ఇల్లు ఎక్కడో చెప్పు అని అడిగాడు ఒక దొంగ. అది తెలుసుకునేందుకే వెళ్తున్నాను నేను రామాపురం అన్నాడు. అసలు నా భార్య అక్కడ ఉందో లేదో అనే బెంగతో నేను చస్తుంటే ఏంటయ్యా మీ చచ్చు ప్రశ్నలు అని అన్నాడు బలభద్రుడు. ఆ జవాబు విని దొంగలకు ఆశ్చర్యం కలిగి, ఈ అడవిలో తమని చూస్తే ఎవరైనా హడలిపోతారు, ఈ మనిషి ఏంటి ఇంత ధైర్యంగా కరుకుగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే దాదాపుల్లో ఎవరు ఇతడికి సాయం పడేలా లేరు. దొంగలు కూడా ఇలాంటి అనుమానం కలిగింది. బలభద్రుడు మరికొన్ని ప్రశ్నలు అడిగారు. అతడు వాటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా కోపం తెచ్చుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. దొంగల్లో ఒకడు మిగతా వాళ్లతో చెప్పాడు, వీడన్ని అబద్ధాలు, ఆ మొండి ధైర్యం చూస్తుంటే వీడు మారువేషంలో ఉన్న రాజభటుడే అయి ఉంటాడని నా నమ్మకం. ఇలాంటి వాడిని మంచి మాటలతో సంతృప్తి పంపకపోతే మనకి ప్రమాదం అని అనుకున్నారు అందరూ. తక్కిన దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు. వెంటనే అందరూ లేచి గబగబా వెళ్ళి బలభద్రుడిని కలుసుకొని, అయ్యా, మేమేదో పొట్టకూటి కోసం దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నాం, నువ్వు మా స్థావరం గురించి ఎవరికీ చెప్పొద్దు, బహుమతిగా నీకేదైనా ఇచ్చుకుంటామన్నారు. బలభద్రుడు ఆశ్చర్యపోతూ, నేను ఎవరిని అనుకుంటున్నారు అన్నాడు. ఇలాంటి ప్రమాదకరమైన చోటుకు వచ్చి కూడా మా మీద కోపగించుకుంటున్నావంటే నువ్వు తప్పక రాజభటుడివే అయి ఉంటావు. నువ్వు మా గుహ ముందు కూర్చున్నావు కాబట్టి మా స్థావరం నీకు ఇప్పుడు తెలిసిపోయింది. మేము ఎప్పుడు నిన్ను చేరినా దూరాన ఉన్న నీ అనుచరులు తప్పకుండా నీకు సహాయపడేటానికి వస్తారు అని దొంగలు గుహలో నుంచి ఒక చిన్న మూటను తెచ్చి బలభద్రుడికి ఇచ్చారు. ఆ మూటలో దగదగా మెరిసిపోయే వజ్రాలు ఉన్నాయి. బలభద్రుడు మరేమీ మాట్లాడలేదు. దొంగలు అతన్ని రామాపురం పొలిమేరల వరకు తీసుకుపోయి, మమ్మల్ని చూశానన్న సంగతి మర్చిపో, మళ్ళీ డబ్బు కోసం మా స్థావరానికి వస్తే అక్కడ మేం కనపడం, స్థావరం వదిలి మరొక చోటికి వెళ్ళిపోతున్నామని తిరిగి అడవిలోకి వెళ్ళిపోయారు. బలభద్రుడు రామాపురం చేరి అక్కడ విచారించగా కొత్తగా ఆ గ్రామంలోకి వచ్చిన ఒక ఆవిడ గంగరాజు అనే అతని ఇంట్లో
ఇంట్లో పనిచేస్తుందని తెలిసింది. అతను అక్కడికి పోయిన సమయంలో శాంత ఇల్లు ఉడుస్తుంది. బలభద్రుని చూసి ఆమె ఇంట్లోపల గదుల్లోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలో పొలం నుంచి తిరిగి వచ్చిన గంగరాజు బలభద్రుని చూసి నువ్వెవరు అని అడిగాడు. బలభద్రుడు తన పేరు చెప్పుకొని శాంతను గురించి అడిగాడు. ఆహా, ఆ అమ్మాయి చాలా మంచిది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కొంచెం నడుమెత్తకుండా పనిచేస్తుంది. ఆమె దొరకటం మా అదృష్టం అన్నాడు గంగరాజు. నేను ఆమెతో ఒకసారి మాట్లాడాలన్నాడు బలభద్రుడు. గంగరాజు శాంతను పిలిపించాడు. బలభద్రుడు ఆమెను పక్కకు తీసుకువెళ్ళి, నా ఇంట్లో ఇంత పని ఉందా? హాయిగా అక్కడ ఉండక పని మనిషిలా ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగాడు. అక్కడ ఇంత పని చేస్తున్నా నాకు శ్రమ అనిపించటం లేదు. ఎంత పని చేసినా ఒక్క మంచి మాట అని మెచ్చుకునే వాళ్ళుంటే శ్రమ అనిపించదు అంది శాంత. నేను నిన్నెప్పుడూ మెచ్చుకోలేదనే కదా ఇలా అంటున్నావు. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకేం తెలుసు అన్నాడు బలభద్రుడు. ఆమె కోసం ఎన్ని చోట్ల గాలించింది చెప్పాడు. ఈ గ్రామానికి దగ్గర దారి అని ప్రమాదకరమైన చోట్లో అరణ్యాన్ని కూడా దాటుకొని వచ్చాను అని చెప్పాడు. భర్త ముఖం చూడగానే అతడు నిజమే చెప్తున్నాడని శాంతకు అర్థమైంది. దాంతో ఆమె కాస్త మెత్తబడింది. అయితే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండు, అక్కడ పొలం అమ్మి ఇక్కడ పొలం చేసుకుందాం. నువ్వు పొలం పని చేస్తే నేను ఇంట్లో పని చేస్తాను. ఈ ఇంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇద్దరం సంపాదిస్తుంటే వేడినీళ్ళకు చన్నీళ్ళ తోడుగా ఉంటుంది కదా అంది. నువ్వు ఇప్పుడు ఒక ఇంట్లో పని చేయనవసరం లేదు. అనుకోకుండా మనకు బోలెడు డబ్బు వచ్చి చేరింది. పట్నం వెళ్ళి ఇల్లు కొనుక్కొని మనమే పనివాళ్ళని పెట్టుకొని హాయిగా బ్రతకవచ్చు అన్నాడు బలభద్రుడు. శాంత ఆశ్చర్యపోయింది. అన్నీ అబద్ధాలే, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి మాయమాటలు చెబుతున్నావు అంది. అయితే చూడు అంటూ బలభద్రుడు తన వద్దున్న మూటలోని వజ్రాలు శాంతకు చూపించాడు. శాంత తెల్లబోయి, ఈ వజ్రాలు ఎక్కడివి? ఉన్న పళంగా నీకు ఇవన్నీ ఎలా దొరికాయి అని ప్రశ్నించింది. నా కోపదారితనమే. నువ్వు తిడతావు కానీ అది మనకెంత అదృష్టాన్ని తెచ్చిపెట్టిందో. నా కోపానికి అదిరిపోయి దొంగలు ఈ వజ్రాలు ఇచ్చారు అని బలభద్రుడు జరిగిందంతా భార్యకు చెప్పాడు. భర్త చెప్పింది వింటూనే శాంత కంగారుగా, నువ్వు ఇంకేమీ నాకు చెప్పకు. నేను కోపాన్ని భరించలేకే ఇల్లు వదిలి వచ్చాను. తర్వాతనైనా సరే బుద్ధొచ్చి కోపంగా తగ్గించుకుంటావేమో అని ఆశపడ్డాను. నీ కోపమే నీ అదృష్టం అని నువ్వు నమ్ముతున్నావు. ఇంకా దాన్ని వదులుకోలేవు. నేను నీతో ఇంటికి రాను అంది. బలభద్రుడు విచారంగా, శాంత అంత తొందరపడకు. నాలో ఉన్న విపరీతమైన కోపం అదృష్టానికే కాదు దురదృష్టానికి కూడా కారణం అవుతుందని తెలియకపోయిందా కదా. నువ్వు అనుకుంటున్నట్టు నా కోపమే నా అదృష్టమని నమ్మడం లేదు. ఇక ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. తాను ఇల్లు వదిలాక భర్తకు కలిగిన అనుభవాల ద్వారా అతడి కోపాన్ని అదుపులో పెట్టుకుంటాడని శాంత గ్రహించుకుంది. అలా కాకపోతే ఇంటికి రానన్నందుకు అతడు తన మీద ఎక్కడలేని కోపం తెచ్చుకునేవాడు. ఇలా ఆలోచించిన శాంత బలభద్రుడితో పాటు అప్పటికప్పుడే తమ సొంత ఊరు సొంత ఇంటికి బయలుదేరి వెళ్ళింది.